నవంబర్లో మాక్టైల్ సిరీస్ చూసాం కదా. మరి ఈ డిసెంబర్లో చల్లని వెదర్లో వేడి వేడి స్నాక్ సిరీస్ చూసేద్దాం పదండి. ఈరోజు మన ఇంట్లో ఈజీగా క్రీమీ పాస్తా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ పాస్తాని బౌల్లోకి తీసుకుని 1 to 2 టైమ్స్ వాష్ చేసుకుని దానిలో వాటర్, ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. నెక్స్ట్ ఈ పాస్తా ఉడికే లోపల క్యాప్సికమ్, క్యారెట్ అండ్ గార్లిక్ని చిన్న మీడియం పీసెస్గా కట్ చేసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసి ఈ వెజ్జెస్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మధ్యలో పాస్తాని కలుపుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పాస్తా ఉడికిపోయాక ఓవర్ బాయిల్ అవ్వకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఈలోపు మన బాయిల్ అయిన వెజ్జెస్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకుని అదే బాండీలో 2 to 3 స్పూన్స్ గోధుమ పిండిని వేసుకొని పొడిగా కలుపుకోండి. ఇన్ కేస్ గోధుమ పిండి మిక్స్ అవ్వడం లేదు అనిపిస్తే ఒక 3 to 4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ దానిలోనే పెప్పర్, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. నేను ఇంకా క్రీమీ టెక్స్చర్ కోసం చీజ్ని కూడా యాడ్ చేస్తున్నాను, బట్ ఇట్స్ ప్యూర్లీ ఆప్షనల్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన వెజ్జెస్ని అండ్ పాస్తాని యాడ్ చేసుకొని నీట్గా వన్స్ కలిపేసుకొని ఇంకేమైనా సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే దాన్ని కూడా యాడ్ చేసుకుంటే మన టేస్టీ పాస్తా రెడీ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి కామెంట్ చేసేయండి.